నమస్తే, మీ పేరు? నా పేరు చందు అండి. ఏం చేస్తారు బ్రో? నేను ఐటీ ఎంప్లాయ్ అన్న. ఐటీ ఎంప్లాయ్ బ్రో, మరి ఈ రోజున ఐటీ సేజ్లో లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చాము, ఐటీని డెవలప్ చేసాము ఈ వైజాగ్ ప్రాంతంలో అని చెప్పి అంటున్నారు. గ్లోబల్ సమ్మిట్ పెట్టాము, 13 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా తీసుకొచ్చామని చెప్పి మాట్లాడారు కదా గతంలో ఐటీ మినిస్టర్ గారు. ఈరోజు ఎలా ఉంది అసలు ఈ 5 ఏళ్ళ నుంచి కూడా వైజాగ్ ప్రాంతం ఎలా ఉంది అసలు? అంటే నాకు 5 years అయ్యాయన్న అయితే నాకు తెలియదు అన్న. నాకు ఇంకా 2014 to 2019 అంటే ఫ్రెష్గా నేను ఇప్పుడే బీటెక్ నుంచి బయటకు వచ్చాను నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కరోనా కరోనా అంటున్నారు. సో కరోనాలోనే 2 years కాలం గడిచిపోయింది అన్నారు కాబట్టి సో నాకు ఆ 2 years కూడా 2 nights లాగా అయిపోయింది. సో డెవలప్మెంట్ ఏమీ జరగలేదు కాబట్టి దాని గురించి క్వశ్చన్ చేయని అవసరం లేదు. సో అందుకోసం ఎవరూ చెప్పట్లేదు కాబట్టి దాని గురించి నేను అడగను. సో అందుకోసం నాకైతే ఐటీ డెవలప్మెంట్ జరిగిందని అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ లేదని ఇన్ ద టైమ్ 2014 to 2019 ఎవరైతే ఉన్న ఆ గవర్నమెంట్ చేశారని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళే ఓపెన్గా చెప్తున్నారు కదా 2 years కరోనా రావడం వల్ల మేమేం చేయలేకపోయామని. సో ఇప్పుడు ఐటీ డెవలప్ చేసింది ఎవరు అంటే నాకు వాళ్ళే గుర్తొస్తారు. వాట్ ఎవర్ ఇట్ మే బి ఎవరైనా ఒప్పుకోవచ్చు. ఇప్పుడు ఐటీ మినిస్టర్ అంటారా, నాకు ఐటీ మినిస్టర్ అయితే వన్ అండ్ ఓన్లీ వన్ కేటీఆర్ గారండి. అంటే నేను ఆంధ్రాలో ఉన్నా కూడా ఓపెన్ హార్టెడ్గా చెప్తున్నాను. దట్టు ఇంకోటి ఏంటంటే ఇక్కడికి ఐటీ మినిస్టర్గా మళ్ళీ అంటే మేబీ అంతటువంటి ఇది ఉన్నది అయితే మాత్రం నారా లోకేష్ గారండి. నాట్ ఓన్లీ నారా లోకేష్ హ్యావింగ్ అంటే గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ కోడి గుడ్డు పెట్టాలి, ఇలాంటివి అభివృద్ధి చెందాలంటే కోడి గుడ్డు పెట్టాలి, అది పొదగాలని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ఐటీ విషయంలో. అంటే ఎలా అనిపిస్తుంది అసలు? ఏం చెప్తారు? కోడి గుడ్డు పెట్టాలి అనేసి అంటే మేబీ ఆయన ఫస్ట్ స్టార్టింగ్ ఇనిషియల్గా ఆయన కోల్ ఫామ్తో స్టార్ట్ చేసి ఉండొచ్చు. సో అందుకనే మేజర్గా బొబ్బట్లు అంటే అలాంటి బిజినెస్ చిల్లర బిజినెస్ చేసి ఉండొచ్చు. సో దాని గురించి మేజర్గా మాకు ఎగ్జాంపుల్స్ చెప్తారు. బట్ ఆయనలాగా మాకు అంత సంపాదన ఉంటే మేము కూడా అలాంటి బిజినెస్లు పెట్టుకున్నా లేదంటే వాట్ ఎవర్ ఇట్ మే బి మాకున్నటువంటి ఎస్ సార్ అంటే మేము కూడా అలాంటివి పెట్టుకొని మేము కూడా జాబ్ చేయవలసిన జాబ్ చేస్తారు, ఇలా బిజినెస్లు చేసుకోవాల్సిన బిజినెస్లు చేసుకుంటూ అంటే అలా పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతామండి. సో నాకు తెలిసినంత వరకు కోడిగుడ్లు అయితే బాగా పొదుగుతున్నాయి. అంటే గత 5 ఏళ్ళ నుంచి కూడా చూస్తాం ఈ రోజున పార్లమెంట్లో కూడా పోరాడుతున్నాం మేము అని చెప్పడం, ప్రత్యేక హోదా విషయం కానీ రైల్వే జోన్ విషయంలో కానీ 25 మంది ఎంపీలు ఇస్తే నేను సాధిస్తానని చెప్పి హామీ ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీటి మీద ఎంతవరకు పోరాటం చేశారంటారు? ఏం చెప్తారు? అంటే గొప్పగా చెప్పుకుంటున్నాను కాదు కానండి, ఒక ఇప్పుడు మీరు అన్నారు కదా పార్లమెంట్లో మాట్లాడిన వాళ్ళ పేరు ఈవెన్ దో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళని చెప్పుకునేది ఎవరని అంటే కింజరాపు రామ్మోహన్ రెడ్డి గారు. ఆయన ఓపెన్ హార్టెడ్గా నాట్ ఓన్లీ రూలింగ్ ఆర్ నాట్ రూలింగ్ ఓకేనా, రూలింగ్లో ఉన్నా లేకపోయినా కూడా క్వశ్చనించేది మాత్రం ఆయన. ఓపెన్ హార్టెడ్గా అందరికీ తెలుసు. ఇప్పుడు ఎవరు ప్రశ్నించారు ఒకసారి ఎవరెవరు ప్రశ్నించారో వాళ్ళ పేర్లు చెప్పచ్చా? మీరు చెప్పగలరా? పార్లమెంట్లో మేము మాట్లాడాము, క్వశ్చన్ చేసామని అన్నారు. మరి ఆ వీడియోలు బయటకు పెట్టచ్చు కదా. రామ్మోహన్ నాయుడు అడిగాడు, ఆ వీడియోలు బయటకు వస్తున్నాయి కదా. మరి వీళ్ళు మాట్లాడిన బయటకు రావాలి కదా. చెప్పండి, ఎందుకు రావట్లేదు? 5 ఏళ్ళ నుంచి కూడా ఎంఈవి సత్యనారాయణ గారు ఎంపీగా ఉన్నారు వైజాగ్ పార్లమెంట్గా. మరి ఆయన ఏమన్నా చేశారు అంటే ఇన్ పర్సనల్గా తీసుకోకపోతే ఎంఈవి ఎందుకంటే కిడ్నాప్ అయ్యాడు? ఎందుకు కిడ్నాప్ అయ్యాడు? ఎంపీ కదా, ఆయనకే సెక్యూరిటీ లేదు, ప్రజలకేమిస్తాడండి? ఎవరు చేశారండి అంత ఏమంటారు అతను కిడ్నాప్ ఎవరు చేశారు? అంత సెక్యూరిటీ లేకుండా అంత భయపెట్టవలసినంత ఇష్యూ దేనికి? ఒక్కసారి దేనికోసం? ఒక సిటీ మధ్యలో ఉన్నటువంటి సైట్ కోసం. దాని గురించి ఎవ్వరూ డిస్కషన్ ఉండదు. ఎందుకు అంటే రూలింగ్ ఉంది. అపోజిషన్ ఎవరైనా మాట్లాడితే వాళ్ళని వెళ్ళి పట్టించుకోండి. నేను అపోజిషన్ కాదండి, నేను ఇప్పుడు రూలింగ్ పార్టీలోనే. అంటే నాది వైఎస్ఆర్సీపీ అండి, గుండెలు బద్దలు కొట్టుకొని చెప్తాను. బట్ ఇవన్నీ జరిగాయి కాబట్టి నేను ఓపెన్ హార్టెడ్గా మాట్లాడుతున్నాను. మరి గంజాయి వాడకం పెరిగిందని చెప్పడం కానీ, డ్రగ్స్ దొరకడం కానీ ఇవన్నీ చూస్తున్నాం వైజాగ్ ప్రాంతంలోనే. ఎలా అనిపిస్తుంది? అంటే ఉన్నది అంటే ఎప్పటి నుండో ఉన్నది. అది అప్పటికి బయటకు వచ్చినా కూడా అంటే బయటికి రానివ్వకుండా ఇచ్చేసారు. బట్ ఇదేంటంటే ఇప్పుడు ఓపెన్ బిజినెస్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇందాక కోడిగుడ్లు గట్ట అన్నారు కదా, అంటే ప్రీవియస్గా నాకు తెలిసినటువంటి 1995 నుండి 2019 వరకు జరిగినటువంటి రూలింగ్ పార్టీలో వాళ్ళ ఐడియాలజీ లేదంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అంటే వాళ్ళు దేనికి డెవలప్ చేస్తే బాగుంటుంది, దేన్ని డెవలప్ చేయకూడదు అనేసి వాళ్ళు ప్రయారిటీ ఇచ్చేవారు. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ ఏంటంటే డెవలప్మెంట్ నాపేసి ఇలాంటి స్కామ్స్ ఎలా చేయాలి, గంజాయిని ఎలా రవాణా చేయాలి, ఇక్కడి నుండి ఎలా అమ్ముకోవాలని
చూస్తున్నారు. ఓపెన్గా అందరికీ తెలుసు. అంటే ఒక శ్రీకాకుళం మారుమూల ప్రాంతమైన శ్రీకాకుళం ఇచ్చాపురం చివరి నుండి ఎక్కడ నల్గొండ, నెల్లూరు చుట్టుపక్కల అందరికీ తెలుసండి. గుంటూరు మొత్తం ప్రతి ఒక్కరికి తెలుసు. ఓకేనా, గంజా ఎక్కడ దొరుకుతుంది అంటే వైజాగ్. సో దీని గురించి ఎవరు మాట్లాడరు. ఎందుకని అంటే మాట్లాడితే నెక్స్ట్ డే వాడి ఇంట్లో ఉంటాడు. ఎక్కడ ఎవడింట్లో ఉంటాడు? జగన్గాడి ఇంట్లో. జగన్గాడి ఇల్లు అంటే ఇంకా జైలే, ఆడికి ఇల్లు కన్ఫర్మ్గా, అది మాత్రం పక్కానండి. బ్రో ఏం మరి ఇక్కడ ప్రధానంగా స్టీల్ ప్లాంట్ విషయం అనేది కూడా ఇక్కడ వైజాగ్ ప్రాంత ప్రజలకు ఎంతో ఎమోషన్ అంటారు. అలాంటిది విషయాన్ని ఈ రోజున ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి ఈ ప్రభుత్వంలో ఉన్న ఎంపీలు ఎంతవరకు పనిచేశారంటారు? అసలు ఏం చెప్తారు? ఎంపీలు పనిచేశారో లేదో తెలియదు కానీ విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు, అది నేను అనట్లేదు. అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ దానికోసం ఫైట్ చేసిన వాళ్ళందరూ కూడా చెప్పిందే. ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే వాళ్ళు ఎందుకు ఇందులో వచ్చారని కాదండి. ఎవరైనా ఒక సమస్య కోసం పోరాడారు అంటే వాళ్ళందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ కింద వస్తారు. దీనికి మళ్ళీ కాంట్రవర్సీ కింద చాలామంది డైలాగులు వేస్తారు. సో దానికి ముందుగా నేను ఎక్కడి నుండి ఇచ్చేస్తున్నాను. సో అది అలా చేయడం నాకు తెలిసినంత వరకు రాంగ్ అండి. ఎందుకంటే ప్రజెంట్ అందరూ కూడా దాని మీద ఆ జీవనాధారం ఎంతమంది 10,000 మంది ప్రత్యేకంగా 10,000 మంది దాని మీద బ్రతుకుతున్నారు. సో అందరూ కూడా రోడ్డున పడినట్టుగానే కాదా? అదే కొన్ని లక్షల మంది. ఏమండి మరి దాని డబ్బులు మరి ఎందుకండి గవర్నమెంట్కి కట్టాలి? ప్రైవేటీకరణ చేసినప్పుడు దానికి ఎందుకు డబ్బులు కట్టాలి? మరి ప్రైవేట్ వాళ్ళే తీసుకోవచ్చు కదా. దాని గురించి మరి ఎవరు మాట్లాడరే? గవర్నమెంట్ ఏమో ప్రైవేటీకరణ చేస్తుంది, దాని నుండి వచ్చే డబ్బులు మాత్రం గవర్నమెంట్కి కావాలి. అది ఎలాగ అవుతుంది? అలాంటప్పుడు గవర్నమెంటే తీసుకోవచ్చు. గవర్నమెంటే టేకప్ చేసుకొని ఆ ఉద్యోగాలు గవర్నమెంట్ ఇవ్వచ్చు కదా. ప్రైవేట్ వాడికి ఎందుకు ఇవ్వాలి? అంటే మధ్యలో వాడు బ్రతకాలి. ఏమండి వాడే ఎందుకు? మరి వీళ్ళందరూ మనుషులు కదా. అంటే ప్రైవేట్ ఒక కంపెనీ కొన్నాడే మనిషి, ఉద్యోగాలు చేసిన వాళ్ళు మనుషులు కాదే. చెప్పండి అన్న. ఇక్కడ పార్లమెంట్ పరిధిలో ఉన్న సమస్యలన్నీ కూడా ఈ రోజున పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ నుంచి శ్రీభారత్ గారు, వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీకి వస్తున్నారు. సో వీళ్ళిద్దరిలో ఎవరైతే గట్టిగా మీకోసం ఫైట్ చేయగలరని అనుకుంటున్నారు మీ సమస్యల మీద, ఏం చెప్తారు? ముందు వాళ్ళకి సమస్యలు తెలుసుకోమనండి. ఎవరని అంటే నాది టీడీపీ లేదా నాది వైసీపీ అని కాదండి. ఆ ఎంపీ క్యాండిడేట్ అన్నప్పుడు ముందు సమస్యలు తెలుసుకోమనండి. ఏదో ఏసీలో కూర్చున్నాం ఆ 4 రోజులు ఏమంటారు ఆ 1 మంత్, ఆ 2 months, లేదంటే ఆ 4 నెలలు రోడ్ల మీదకి వచ్చేసి రోడ్ షో చేస్తే కాదండి. స్టార్టింగ్ అంటే ఎలక్షన్స్ ఓడిపోయినటువంటి నెక్స్ట్ డే నుండి వచ్చి రోడ్డుకి ఎక్కి మాట్లాడమని చెప్పండి. అలా చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ చేశాడండి. ఓకేనా, ఓడిపోయినా కూడా మళ్ళీ వచ్చి రోడ్డు నెక్స్ట్ డే వచ్చి నాకు సమస్య అంటే ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ కొట్టాడంటే ఇంటికి వెళ్ళి డోర్ కొట్టడం కాదండి, రోడ్డు మీదకి వచ్చి ఎవరికేం సమస్యలు అని తెలుసుకున్నాడు. అలా చేసింది. ఇప్పుడు అలానే ఇప్పుడు ఈ 4 నెలలు వచ్చేసి మీ సమస్యలు ఉన్నాయి, మా సమస్యలు పేపర్లు ఇచ్చాము, తీసుకున్నారు, మాకు సమస్యలు తెచ్చేస్తారని అంటే ఆ నెక్స్ట్ డే అవి ఎక్కడ ఉంటాయండి? ఏదో పాన్ షాప్ దగ్గర, ఏదో టిఫిన్ షాప్ దగ్గర ఎక్కడో మురిమించబడి. ఎంపీ అభ్యర్థిగా ఓడిపోయారు కదా శ్రీభారత్ గారు, ఈ ప్రాంతంలోనే ఉన్నారా మరి? సార్ దానికి ఒక గుడ్ ఎగ్జాంపుల్ ఏంటంటే అంటే చదువుకున్నాడిని ఎవడు కూడా అంటే వాడు వర్తబుల్లా నాట్ వర్తబుల్లా అనేది ఎవరికి అనవసరం అండి. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ పాలిటిక్స్లో నేను 9 మర్డర్లు చేశాను రా బాబు అనేసి అంటే నాకు వెంటనే సీట్ ఇస్తారండి, లేదా చైర్మన్ పదవి ఇస్తారండి, లేదా ఇంకేదైనా ఇస్తారు. సో ఇప్పుడు ఏంటంటే హీఈస్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్. సో తన్ని మేము గెలిపించుకోవాలనుకోవట్లేదు. ఇలా మాలా మర్డర్లు చేసిన వాళ్ళని, దందాలు చేసిన వాళ్ళని అయితే మేము అంటే నేను చేశానని కాదండి. సో అలాంటి అంటే ప్రజెంట్ రూలింగ్లో ఉన్నది కాబట్టి సో అలాంటి వాళ్ళని మేము గెలిపించుకోవాలని, నాట్ ఓన్లీ మీ, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థింకింగ్ లైక్ దట్ ఓన్లీ. సో బ్రో ఏంటి ఇక్కడ దాదాపు వైజాగ్లో ఋషికొండలో ప్యాలెస్ కట్టడం కానీ, ఇక్కడ దసపల్ల భూములు కానీ ప్రభుత్వ భూములన్నీ కూడా కబ్జాలు చేశారని చెప్పి విజయసాయి రెడ్డి గారు హోదాలో ఉన్నప్పుడు వాళ్ళు ఇలాంటివి జరిగాయని చెప్పేసి కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఎంతవరకు వస్తుందంటే? ఎంతవరకు వాస్తవంగా అంటే ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు ఎంబీవీ గారి గురించి, దానికి దీనికి సంబంధం ఉందని ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి తెలుసు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి తెలుసు. ఎంబీవీ ఎందుకంటే కామ్గా అయిపోయాడు? ఎంబీవీ అసలు ఎవరు? విజయసాయి రెడ్డి ఎక్కడండి? వాడు హోమ్ టౌన్ ఎక్కడ? వాడు వచ్చి ఇక్కడ రూలింగ్ చేయడం ఏంటి? అంటే ఆయన రూలింగ్ చేసినప్పుడు తప్పలేదు, కానీ ఇప్పుడు ఏమన్నా వచ్చి పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు సమ్ ఆ పీపుల్స్ ఏమన్నా వచ్చి ఇప్పుడు అంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ కాకుండా ఇంకెక్కడో వచ్చి నిల్చుంటే, వాళ్ళ హోమ్ టౌన్లో నిల్చుంటే తప్పు, ఇక్కడ ఎక్కడో వచ్చి నిల్చుంటే తప్పు, వాళ్ళు ఏమన్నా వచ్చి అక్కడ నిల్చుంటే తప్పు లేదు. దీని గురించి మీరేమంటారు? చెప్పరు. ఇప్పుడు మొన్నటి వరకు గుడివాడ అమర్నాథ్ ఎక్కడండి? ఎక్కడ ఎమ్మెల్యే చేశాడు? ఇప్పుడు వైజాగ్ సిటీలోకి ఎందుకు వచ్చాడు? అంటే విమర్శించేటప్పుడు మన బొక్కల ముందు బయట పెట్టాలండి, తర్వాత అవతలవాడి బొక్క. ఆడెవడాడు ఏం పేరు? కుట్కా నాని కాదండి, అంబటి రాంబాబు గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్.
మీకు తెల్లారి అయితే చెప్పండి. రాత్రల్లో మీరు అరగంట డ్యూటీలు చేసి ఉంటారు కదా. ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఒక క్వశ్చన్ ఒకటి అడుగుతాను సార్. నేను ఫుల్లీ కరప్టెడ్ కాదు హాఫ్ కరప్టెడ్ అంటే ఏంటి సార్? అసలు కరప్టెడ్ అంటే మీనింగ్ ఏంటో తెలుసు సార్? పోలవరం ప్రాజెక్ట్ అంటే నేను దాని గురించి ప్రెస్ మీట్ పెట్టలేదు ఎవరన్నా విమర్శించడానికి. నీకెందుకురా ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు నువ్వు కరెక్ట్గా నువ్వేం ఓడబుడిసావో చెప్పు, ఓకేనా? దాని తర్వాత నువ్వు ప్రెస్ మీట్లు పెట్టేసాను నేను ఆడిని విమర్శించడానికి. నీకు దానికి ఇస్తున్నావా మేము ఓట్లు వేసి గెలిపించింది? ఎవరన్నా విమర్శించడానికనా? విమర్శిస్తావు. రేపు పొద్దున్న విమర్శించి నువ్వు ఎలాగాను ఉద్యోగం లేకపోతే అవసరం లేదు